నమస్తే పీపుల్. నేను ముందుగానే చెప్పినట్టు సమ్మర్ స్పెషల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి మన ఛానల్లో. పికిల్స్ మాత్రం లాంగ్ వీడియోస్ అండ్ మిగిలిన సమ్మర్ స్పెషల్స్ మాత్రం షార్ట్ వీడియోస్గా అప్లోడ్ చేస్తానని చెప్పాను. అలాగే ఇది మన ఛానల్లో పోస్ట్ చేస్తున్న థర్డ్ సమ్మర్ స్పెషల్ పికిల్, అదే టమాటో పచ్చడి. కానీ ఇక్కడే ఒక చిన్న తిరకాసు ఉంది. అదేంటంటే నాకు టమాటా పచ్చడి అంటే చాలా ఇష్టం, కానీ టమాటా ముక్కలు పక్కన పెట్టి పచ్చడి మాత్రం కలుపుకొని తింటాను అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలాంటి వాళ్ళ కోసమే ఈ స్పెషల్ టమాటో పచ్చడి. రెగ్యులర్ గా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, అదిరిపోతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్ గా ఒక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ విజిట్ చేసి ఉంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం టమాటా పచ్చడి స్టార్ట్ చేసేద్దాము, చాలా లేట్ అయిపోయింది. ఇక్కడ నేను 2 kgs టమాటోస్ తీసుకున్నానండి. టొమాటోస్ ఫుల్గా పండిపోకూడదు, అలా అని చెప్పి మరీ పచ్చిగా ఉండకూడదు, ఇట్లా దోరగా ఉండాలి. ఇలా నీట్గా కడుక్కున్న టమాటోస్ని ఒక డ్రై క్లాత్ తీసుకొని నీట్గా తుడుచుకొని పక్కన పెట్టుకోండి. పచ్చడి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి లాస్ట్ వరకు ఎక్కడ ఏది తడి అవ్వకుండా చూసుకోండి. చేతులైనా టమాటోస్ అయినా మీరు పెట్టుకునే బౌల్స్ అయినా దేనిలోనూ వాటర్ ఉండకూడదు. వాటర్ ఉంటే పచ్చడి మొత్తం పాడైపోతుంది. టమాటోస్కి వాటర్ లేకుండా నీట్గా డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఒక్కొక్క టమాటోని 4 ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటోస్లో 150 grams ఆఫ్ రాక్ సాల్ట్, అలాగే 2 tablespoons ఆఫ్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడే చెప్తున్నానండి, క్వాంటిటీస్ కొలతలు మాత్రం కరెక్ట్గా నోట్ చేసుకోండి. ఏ మాత్రం తప్పొచ్చినా సంవత్సరం మొత్తం నిల్వ ఉండాల్సిన పచ్చడి పాడైపోతుంది. ఇప్పుడు ఉప్పు పసుపు కలిపిన ఈ టమాటో ముక్కల్ని మీ దగ్గర పచ్చడి జాడీలు ఉంటే పచ్చడి జాడీల్లో వేసేసుకోండి, లేదంటే ప్లాస్టిక్ కానీ గాజు బాక్సెస్లో మాత్రమే వేసుకోండి. స్టీల్ బాక్సెస్లో మాత్రం అస్సలు వేయొద్దు. టమాటో ముక్కలన్నీ జాడీలో వేసిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పటి నుంచి కొంచెం కేర్ఫుల్గా చూడండి. ఇప్పుడు ఈ టమాటో ముక్కలు పెట్టిన జాడీని 3వ రోజు ఓపెన్ చేయాలి. సపోజ్ మీరు మండే ఈవినింగ్ టమాటో ముక్కల్ని ఇలా కట్ చేసి జాడీలో పెడితే వెన్స్డే మార్నింగ్ ఓపెన్ చేసి చూడాలన్నమాట. వాటర్ చూసారా ఎంత బాగా ఊరిపోయాయో? మనం ఉప్పు పసుపు వేసి పెట్టాం కదా, దానివల్ల ఇలా వాటర్ ఊరాయి. ఇప్పుడు ఒక ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకొని దానిపైన ఇలా జాలి పెట్టి టమాటో ముక్కల్ని బాగా స్క్వీజ్ చేసి ఆ జాలీలో వేసుకోవాలి. ఇప్పుడు టమాటోస్లో నుంచి ఊరిని రసం ఉంది కదా, దీన్ని మాత్రం చాలా జాగ్రత్తగా స్టోర్ చేసుకోండి, దీంతో మనకి చాలా పని ఉంది. ఇప్పుడు స్క్వీజ్ చేసిన టమాటోస్ని మంచిగా ఎండబెట్టుకోవాలి. ఒక క్లాత్ మీద కానీ లేదంటే ఒక పాలిథిన్ కవర్ మీద కానీ వేసుకొని నీట్గా ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా టమాటోస్ 3 days ఎండాలండి. అంటే నేను చెప్పాను కదా వెన్స్డే మార్నింగ్ వీటిని స్క్వీజ్ చేసామని చెప్పి. సో వెన్స్డే ఎండబెడితే మళ్ళీ వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే వరకు ఇవి ఇలా ఎండుతూ ఉండాలి. ఫ్రైడే ఈవినింగ్ మనం పచ్చడి పట్టుకోవాలి. చాలా టైం టేకింగ్ ప్రాసెస్, చాలా కష్టం అనిపిస్తుంది కదా, ఏం కాదండి, చాలా ఈజీ. ఒక్కసారి కష్టపడితే సంవత్సరం మొత్తం వేడివేడి అన్నంలో ఈ టమాటా పచ్చడి వేసుకొని తినొచ్చు, అంత బాగుంటుంది. పచ్చడి పట్టుకోవడానికి ఒక 4-5 hours ముందు మనం ఇంతకు ముందే తీసి పెట్టుకున్నాం కదా టమాటో రసంని, ఆ టమాటో రసంని మంచిగా వడగట్టుకొని దానిలో ఒక 300 grams ఆఫ్ చింతపండుని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ చెప్పే ప్రతి క్వాంటిటీ 2 kgs టమాటోస్కి చెప్తున్నానండి. మీరు 1 kg టమాటోస్కి చేసుకోవాలనుకుంటే నేను చెప్పే క్వాంటిటీస్ని హాఫ్ చేసుకొని మీరు తీసుకోవాలి. ముందు నుంచి మన వీడియోస్ చూసే వాళ్ళకి తెలిసే ఉంటుందండి, మేము ఏదైనా కానీ ఇంట్లోనే చేసుకుంటాము, కారం అయినా ఆవపిండి మెంతిపిండి అయినా కానీ. సో ఇక్కడ 2 kgs టమాటోస్కి 400 grams ఆఫ్ కారం పడుతుంది. అండ్ ఆవపిండి మెంతిపిండికి వచ్చేసరికి ఆవాలేమో 100 grams, మెంతులేమో 50 grams తీసుకోవాలి. మెంతులు మాత్రం కొంచెం లైట్గా రోస్ట్ చేసుకొని తీసుకోండి. ఈ ఆవాలు మెంతుల్ని ఫైన్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. టమాటో ముక్కలు బాగా ఎండిపోయాయి కదా, వీటిని కూడా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ 2 kg టమాటోలకి 3 పెద్ద సైజ్ వెల్లుల్లిపాయలు తీసుకున్నాము, వాటిని ఇలా ఒలుచుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనకి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు పచ్చడి చేయడం స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి నేను క్లియర్గా క్వాంటిటీస్ చెప్తాను, ఒకవేళ నోట్ చేసుకోవాలంటే నోట్ చేసుకోండి. ఇక్కడ మేము పచ్చడి మొత్తం ఇలా గ్రైండర్లో చేయబోతున్నామండి. ఒకవేళ మీకు రోట్లో చేసుకోవాలంటే రోట్లో కూడా చేసుకోండి, కానీ గ్రైండర్ బెస్ట్ అని చెప్తా ఈ పచ్చడి వరకు మాత్రం. ఇప్పుడు గ్రైండర్లో మనం ముందుగా నానబెట్టుకున్న 300 grams ఆఫ్ చింతపండు మొత్తం రసంతో సహా వేసేయాలి. చింతపండు ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోయిన తర్వాత దీనిలోకి 400 grams ఆఫ్ కారం వేసుకోవాలి. ఈ కారం మీరు కొనుక్కున్నా పర్లేదండి, కానీ ఆవపిండి మెంతిపిండి మాత్రం ఇంట్లోనే చేసుకోవడానికి ట్రై చేయండి. కారం అండ్ చింతపండు బాగా కలిసిపోయిన తర్వాత మనం ముందే
చేసి పెట్టుకున్నాం కదా మెంతి ఆవపిండి, అది కూడా వేసేసుకోవాలి. మెంతి ఆవపిండి కోసం ఆవాలు 100 గ్రాములు అండ్ మెంతులు 50 గ్రాములు తీసుకోవాలి. అండ్ ఇప్పుడు గ్రైండర్లో ముందుగానే మిక్సీ పట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఇంకా లాస్ట్లో మనం ముందుగానే టమాటోస్ని కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకున్నాం కదా, వాటిని కూడా గ్రైండర్లో వేసేసుకోవాలి. టమాటో ముక్కల్ని గ్రైండర్లో వేసిన ఒక 1 మినిట్కి ఒకసారి ఉప్పు చూసుకోండి. ఉప్పు మాత్రం క్వాంటిటీ ఏం లేదండి, మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. సుమారు ఒక 150 గ్రామ్స్ ఉప్పు అయితే పడుతుంది. గ్రైండర్లో టమాటో ముక్కలను వేసిన ఒక 4-5 మినిట్స్కి పచ్చడి మొత్తం ఇలా అయిపోతుంది. దాన్ని తీసి మీ దగ్గర పచ్చడి జాడీలు ఉంటే జాడీల్లో, లేదంటే గాజు ఆర్ ప్లాస్టిక్ బాక్సెస్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ పచ్చడిని చిన్న బౌల్స్లోకి తీసుకొని వేరుశనగ నూనెతో తాలింపు వేసుకొని తింటే అద్దిరిపోతుంది. రెగ్యులర్గా ముక్కలు టమాటా పచ్చడి కంటే ఈ టమాటా పచ్చడి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. యాజ్ యూజువల్ పచ్చడి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా అన్నం కలుపుకొని అందరం తలొక ముద్ద తినాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు కాశ్విన్ అండ్ మామ్ డైరీస్. అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.